తిరుపతి లడ్డు ప్రసాదం మీద స్వచ్ఛమైన రిపోర్టు సిబిఐ ఇచ్చింది. ఇంతకు ముందు చాలా రకాల టెక్నికల్గా ఇష్యూస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి అధికారుల నుంచి చిన్న స్థాయి అధికారుల నుంచి నెయ్యి తిరుపతి లడ్డు ప్రసాదానికి నెయ్యి ప్రాసెస్ చేసే విధానంలో కానీ ఏమేం జరిగిందనేది స్పష్టమైన రిపోర్టు అక్కడికి రావటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన రిమార్క్స్ చేయటం జరిగింది. ఎవరు కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడద్దు, దీన్ని ఇది తేలే వరకు ఎవరు ఈ విషయం మాట్లాడరు. ఈ లోపల ఒక కమిటీని కూడా సిట్ కమిటీని వేయటం జరిగింది. మరి టీటీడీ చైర్మన్గా అప్పటి వరకు ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు వారు సుప్రీంకోర్టులో బిల్లు వేసిన తర్వాత సిబిఐకి అందించడం జరిగింది. సిబిఐ స్పష్టంగా మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ ఈ లోపల ఏం చేశారు పొలిటికల్గా, సరే నెయ్యిలో కల్తీ జరిగింది, లడ్డూలు ఆ ప్రసాదం లడ్డూకు వాడలేదని రకరకాల కంప్లైంట్లు వచ్చింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇందులో దీన్ని మరి ఏమి ఆశించి చేశారు? జగన్ గారి మీద కోపంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుపతి ప్రసాదానికి దాని కల్తీ అంటగట్టడం మాత్రమే కాకుండా అత్యంత దారుణంగా హేయమైన జంతు కొవ్వులు కలిసినట్టుగా నోటికి అనడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే జంతువులు అన్ని పేర్లు చెప్పి అవి కలిసినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు కూడా స్పష్టంగా మీటింగుల్లో, సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో కూడా ఇది ఈ కౌలు కలిసే అని వివిధ రకాల పరిహారాలు కూడా చేసిన తర్వాత దాన్ని ఆ భారాన్ని మోయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారే చేశారని, కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సిబిఐ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే జంతువులకు సంబంధించిన ఏది కలవలేదని చెప్పి ఇచ్చిన అన్ని వందల పేజీల రిపోర్ట్లో స్పష్టంగా రాయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సరే నెయ్యిలో ఏ విధమైన స్వచ్ఛమైన నెయ్యి ఉందా లేదా, లేకపోతే పామాయిల్ నెయ్యి, దాని మీద ఏముందో మీరు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? దానికి దోషులు ఎవరు? అది కొన్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ కంపెనీల నుంచి వచ్చింది? ఎవరు రికమెండ్ చేస్తే వచ్చింది? ఎలా వచ్చింది అనేది ప్రభుత్వం కదా చేయాల్సింది. అది మానేసి మళ్ళీ ఇంకా దుష్ప్రచారం చేసే విధంగా మన గుంటూరులో పెట్టారు ఒక ఫ్లెక్సీ. మీరు ఎంత దారుణం అంటే దేవుణ్ణి ఆ ఫ్లెక్సీలో పేరు లేదు, ఊరు లేదు, పర్మిషన్ లేదు, పెద్ద సెంటర్లో ఒక బోర్డు పెట్టి దాంట్లో వెంకటేశ్వర స్వామిని వేసి, దాంట్లో వెంకటేశ్వర స్వామి తిరుపతి ప్రసాద లడ్డూ ప్రసాదాన్ని వేసి, వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మీకు ఎవరిచ్చారో అధికారం అని అడుగుతున్నాం. భక్తుల తరఫున ప్రశ్నిస్తున్నాం. మీకు ఎవరిచ్చారు అధికారం? వెంకటేశ్వర స్వామి ఫోటో వేయడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయడం తప్పే. అయినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా మీ విధానం ఇంతే కాబట్టి ఆయన్ని బదనాం చేయడానికి మీరు ఈ రకమైన విధానం కొనసాగిస్తున్నారు కాబట్టి అది అక్కడ అయింది. అక్కడ గొడవలు జరిగాయి. అనేక రకాల కర్రలు పెట్టుకుని, లాఠీలు పట్టుకుని, రాడ్లు పట్టుకుని వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా అది ఎవరు పెట్టారని ప్రశ్నించిన అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ గారిని, విడదల రజనీ గారిని, వివిధ నాయకులను అందరినీ కూడా బంధించి తీసుకొచ్చి అసలు పెట్టిన వాళ్ళనేమో ఇంట్లో ఉంచి వీళ్ళ వెంటల మీద బాంబులేసి, యాసిడ్ బాంబులేసి వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారా? ఇదేనా లా అండ్ ఆర్డర్ అంటే? ఇదేనా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలించే విధానం అంటే? అది అయిపోయింది. వెంకటేశ్వర స్వామి అయిపోయింది. ఆ పాంప్లెట్ తీసుకొచ్చి మళ్ళీ కుక్కుడేశ్వర స్వామి వాతావరణం పాడు చేస్తారు. అది పైగా శివరాత్రి, లక్షలాది మంది శివభక్తులు. మీకు జగన్ దొరికారు కదా అని రాజకీయానికి ఉపయోగించిన పాంప్లెట్ పనిచేసుకోవడమే. ఇదేనా సాంప్రదాయం? ఇదేనా సంస్కృతి? ఎన్నో రాజకీయాలు చూసాం. ఎన్నో సంవత్సరాలైంది ఈ నియోజకవర్గం పుట్టి. ఎప్పుడు ఇలాంటి వాతావరణాలు ఎప్పుడు లేవు. ఇలాగా ఈ విధానం ఎప్పుడూ లేదు. ఇది దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిల దగ్గర కానీ రాజకీయాలు పెట్టి అపవిత్రం చేసింది ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. పైగా గుడి ముందు, కుక్కుడేశ్వర స్వామి గుడి ముందు పాద గయాక్షేత్రం, దేశంలో 3 గయలు ఉంటే ఒక గయాక్షేత్రం మన పిఠాపురంలో ఉందని మనం ఎంతో గర్వంగా ఉంటాం, ఎంతో భక్తితో ఉంటాం.
అటువంటి మహాశివరాత్రి రోజు లక్షలాది మంది భక్తులు వస్తే మీరు ఆ భక్తులను రాజకీయంగా శివసేవాన్ని వెళ్ళిపోతుంటే మీరు తీసుకొని పంచుతారా? అది కూడా తప్పుడు ప్రచారం. ఆ పాంప్లెట్లో వెంకటేశ్వర స్వామి, ఆ పాంప్లెట్లో తిరుపతి ప్రసాదం, ఆ పాంప్లెట్లో జగన్ గారి ఫోటో. గవర్నమెంట్లో మీరున్నారా అంటే మీరేం చేయలేరా? దుష్ప్రచారం తప్ప ఇంకేమీ చేయలేరా? కేవలం దుష్ప్రచారం మాత్రమే చేయగలరా? దోషులు పట్టుకోలేరా? ఏ బినామీ కంపెనీతో ఈ నెయ్యి సరఫరా చేశారు, ఎవరి బినామీ కంపెనీతో ఈ నెయ్యి ఈ డైరీ ఎవరిది అనేది పట్టుకోలేరా? అది పట్టుకోండి. అది కదా చేయాల్సింది, అది కూడా ప్రశ్నించాల్సింది. ఇక్కడితోనైనా ఆపుకోవాలి, ఇక్కడితోనైనా ఈ దుష్ప్రచారాన్ని నిలుపుదల చేయాలి. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, డిమాండ్ చేస్తున్నాం, భక్తులందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్పష్టమైన రిపోర్టు, సిబిఐ రిపోర్టు, మీరు చెప్పిన జంతు కొవ్వులు ఏది లేవని చెప్పి వందలాది పేజీల్లో ప్రతి లైను, ప్రతి అక్షరం, ప్రతి పేజీ చదవండి, ఎక్కడా లేదని వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకెక్కడ కూడా పోస్టర్లు కానీ పాంప్లెట్లు కానీ వేయడానికి వీల్లేదు. అందులో వెంకటేశ్వర స్వామిని కానీ ప్రసాదాన్ని కానీ వేయడానికి అస్సలు వీలు లేదు. భక్తుల తరపున మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా నాయకుడు, దేన్నైనా ఎదుర్కోగల నాయకుడి ఫోటోలు కూడా వ్యంగ్యంగా వేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా కోరుతాం. ఎందుకంటే చట్టాన్ని ఇక్కడ మా చట్టం మీద నమ్మకం ఏముంది? కొట్టేసినోడేమో ఇంట్లో పెడుతున్నారు, దెబ్బలు తిన్నోడిని తీసుకొని జైలు వేస్తున్నారు. మన గుంటూరులో జరిగింది, నిన్న తిమ్మాపురంలో జరిగింది, ఇంకెలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా ఎవరు నోరెత్తితే నోరు మోయడం, అక్కడ జైలు ఉంటే జైలు, స్టేషన్ ఉంటే స్టేషన్ పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇదే జరుగుతుంది. కాబట్టి న్యాయపరమైన చర్యలకి వెళ్ళాలనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆపకపోతే ప్రజలకి మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతాం, ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో అసలు సత్యమైన ప్రచారం చెప్పాలి. ప్రతి గ్రామంలో కూడా సిబిఐ రిపోర్టు సంబంధించిన పత్రాలు వేసి ఏంటి వాస్తవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎలా అయితే కోట్లాది సంతకాలు సేకరించామో అలాగే కోట్లాది మంది ప్రజల్ని కలిసి ఇందులో లడ్డూ ప్రసాదం, ఎందుకంటే మాకు ప్రజల ఒక మరి ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. అందుకు మేము ప్రజలనే కోరుతా ఉన్నాం. మీరు గమనించండి ప్రజలారా, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాం, మీరు గమనించండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి వాస్తవాలు గమనించండి, వాస్తవాలు పరిశీలించండి. మంచి చెడ్డ ఇప్పుడు ఎవరు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలోనే ఉంటారు, ఎవరు బహిరంగంగా మాట్లాడలేకపోవచ్చు. కానీ గమనించాల్సిన బాధ్యత మీ ప్రజల మీద ఉంది. మా రాజకీయాల నడక, తీరుతెన్నులు ఎలా ఉన్నాయని మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది, పరిశీలించండి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు నేను కోరుతా ఉన్నాను, ఇలాంటి కలుషిత వాతావరణాన్ని ఇంక ముందు చేయొద్దు. ఇలాంటి మాత్రం దేవాలయాలు, పవిత్రమైన స్థలాల దగ్గర రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను కోరుతాను. అన్యాయం జరిగింది, నిరుద్యోగ యువతకి అన్యాయం జరిగింది, అదేవిధంగా చేనేత కార్మికులకి అన్యాయం జరిగింది. పైగా చేనేత కార్మికుల గురించి మేము ఒక మంత్రి గారు ఆ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళకి కనుక నేస్తాలు ఇస్తే వాళ్ళు శుభ్రంగా ఇంకా తాగుబోతుల కింద తయారవుతారనే మాటను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నేతలు మేము ఎప్పుడూ అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడు కూడా నేతలకి అండగా ఉంది. మీరు ఇంకా చాలా నేతన్నలకి చాలా చేస్తామని మాట ఇచ్చారు, ఇప్పటి వరకు వాళ్ళకి లేదు. మొన్నటి వరకు అసలు ఏది కూడా పట్టించుకొని బడ్జెట్లో కూడా ఏమీ ప్రాధాన్యత లేని పరిస్థితి. మహిళలకి అయితే అత్యాచారాలు, చిన్నారుల మీద దాడులు, అదేవిధంగా మహిళలకి సంబంధించిన ఏ పథకంలో కూడా పూర్తిగా నిధులు కాదు కదా, వారికి సరిపడా నిధులు లేవు. 1500 నీకు 15 అన్నది పథకం లేనే లేదు. ఇంకేమున్నాయి బడ్జెట్లో చెప్పండి? రైతుకు లేదు, నేతలకు లేదు, ఆటో సోదరులకి వాహన మిత్రకు లేదు, నిరుద్యోగులకి లేదు, ఉద్యోగాలకు లేవు, శ్రీనిధి లేదు, వడ్డీలు లేవు. ఇంకేమున్నది అందులో? ఇంకేముంది?
గ్యాస్ ఇవ్వడం లేదు కానీ అంత బడ్జెట్లో ఉంది. అంటే ఇంకా చివరిగా ఇది అప్పులకి సంబంధించి ఒక మాట చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి 3.5 లక్షలు ఇంచుమించుగా 4 లక్షల లోపు ఉంటే 14 లక్షలు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాను ఇన్ని రకాల దేశాలన్నీ తీసుకొచ్చాడు. ఆయన మొత్తం చేసింది అంతా కలిపి ఎంత ఉందో 5 సంవత్సరాల్లో ఎంత చేస్తేనో మీరు 2 సంవత్సరాలు కాకుండానే ఆల్రెడీ అంత చేసుకొచ్చున్నారు. మరి ఇప్పుడు ఏ దేశం అవుతుంది ఇది? ఇప్పుడు ఏ రకంగా చెప్తారు మీరు? ఏ రకంగా చేద్దామని? అందుకోసమే ఇలాంటి లడ్డు లాంటి విషయాలు తీసుకుని ప్రజల దృష్టిని మళ్లించడానికి, కన్వర్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు తప్ప ఇది వేరేగా ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు.